కర్ణుడి చావుకి 1000 కారణాలు. సమయం సందర్భం బట్టి ఆ కారణాలను హితబోధ చేస్తుంటారు. తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా పలు అనుమానాలకు తావిస్తోంది. కారణాలెన్ని ఉన్నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఆయన చెప్పే మాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీనిపై ఎవరి కోణాలు వారికున్నాయి. ఆయన తాజా రాజీనామా బీజేపీ రాజకీయ గేమ్లో భాగమని కొందరంటుంటే, జగన్పై కక్ష సాధింపు చర్యని మరికొందరంటున్నారు. ఆయన రాజీనామా ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓ పెద్ద సవాల్ అనే ఇంకొందరంటున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఇటు కూటమి అటు వైసీపీ శ్రేణుల్లో కలవరాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా ఒకే సమస్య రెండు కోణాల్లో కనిపిస్తోంది. 3 రాజధానుల ప్రస్తావనలో విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి భారీగా ఆస్తులు కూడేశాడని, వైసీపీ ఓడిపోయిన సందర్భంగా ఆయన ఆస్తులను కాపాడుకునే వ్యూహం రచించాడని, దానిలో భాగంగానే హస్తినలో ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీతో మంతనాలు జరిపిస్తున్నాడని, ఈ వార్తలు కాస్త వైసీపీ అధినేత జగన్ను కలవరపెట్టాయనేది ఓ వాదన. అందుకే విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చాడని, పర్యవసనంగా తాజా రాజీనామా పరిణామం అంటున్నారు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. విజయసాయిరెడ్డి బీజేపీతో చేతులు కలిపితే కూటమికి సపోర్ట్ చేసినట్లే. అలా జరిగితే జగన్పై ఉన్న కేసులకు మరింత బలం వస్తుంది. దీంతో జగన్ మళ్లీ జైలు పాలవుతారు. ఈ మర్మం తెలిసిన జగన్ తెలివిగా సాయిరెడ్డితో రాజకీయ సన్యాసం చేయించాడు అనేది ఒక వాదన. ఇదే విశాఖ ఆస్తుల వ్యవహారంలో మరో కోణం కూడా ఉందని తెలుస్తోంది. ఆస్తులు దండిగా కూడబెట్టుకున్న విజయసాయిరెడ్డి దానిపై వచ్చే ఫలాలను మాత్రం జగన్కు అంతంత మాత్రమే అందిస్తున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. పసిగట్టిన జగన్ గత ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయించారు. అక్కడి నుంచి గెలవరని ముందే తెలిసినప్పటికీ పోటీ చేయించారు. ఎలాగైనా అధికారంలోకొస్తాం అనే ధీమాతో జగన్ పన్నిన పన్నాగమని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి చెప్పుచేతుల్లో పెట్టుకుందామని ఆలోచించారట. కానీ ఫలితాలు బెడిసి కొట్టాయి. ఈ విషయాలు తెలిసిన విజయసాయిరెడ్డి జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు రాజీనామా అనే బాంబు పేల్చాడు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అని వైసీపీ శ్రేణులు కొందరు భావిస్తున్నారు. దీనిపై ఎవరి కోణాలు వారికున్నప్పటికీ నిజమేంటో ఆ దేవుడికి, విజయసాయిరెడ్డికి మాత్రమే తెలుసు. దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలని యావత్ ఆంధ్రప్రదేశ్ 1000 కళ్లతో ఎదురుచూస్తోంది.